అందరికీ నమస్కారాలతో మీ శివాపదులపర్తి మరో చిన్న మోటివేషనల్ పద్యం తాత్పర్యం. బలవంతుడనాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావది సుమతి. నేను చాలా బలవంతుణ్ణి, ధనవంతుణ్ణి, అన్ని రకాలైనటువంటి సరంజామా నా దగ్గరుంది, మంది మార్బలం అంతా నా చేతిలోనే ఉంది, నాకేమి అని అనుకోవడం ఎలాంటిదంటే, అలా అలా పలకడము అండము కూడా అదేమైనా మేలా? అది అంత మేలు కాదు అని దాని తాత్పర్యం. బలవంతమైన సర్పము, దీనికి దృష్టాంతంగా ఉపమానం ఏం చెప్పారు? చాలా సర్పము, పెద్ద త్రాచుపాము, నాగుపాము లేదా గోధుమ త్రాచు ఉందనుకోండి, చాలా బలమైనటువంటిది. అది అది కనుక కాటు వేసిందంటే తక్షణము చనిపోతాం. అంత బలమైనటువంటిది కూడా. చీమ పిపీలకం ఎంత ఉంటుంది? చీమ ముందు పామును పోల్చడానికి పాముకి చీమ ఎంత? కానీ అలాంటి బలవంతమైన సర్పము కూడా ఒకానొక సందర్భంలో తాను ఒక పాము పుట్టలోనే ఉంటుంది, చీమలు పుట్టలు పెడుతూనే ఉంటాయి. కానీ ఒకానొక సందర్భంలో చీమలకి బలం పెరిగిపోతూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో, ఒకానొక కాలమునందు వర్షాల చేత అయితేనేమి, మరో రకంగా అయితేనేమి, భూమి వాన చినుకులతోటి తడిసి ముద్దయి, ఆ తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఔషధీ గుణాలన్నీ సమ్మిశ్రితమయ్యి వల్మీక మృత్తికగా పుట్టమన్నులా తయారవుతుంది. ఆ పుట్టమన్ను అద్భుతమైనటువంటి ఔషధాలతో కూడి ఉంటాయి. అలాంటి సందర్భంలో చీమలన్నీ కూడా, చలిచీమలన్నింటికీ కూడా ఆ పుట్టమన్నుతో కూడినటువంటి సమ్మిశ్రితమైనటువంటి భూగర్భం చాలా బలాన్ని చేకూరుస్తుంది. అక్కడే ఉన్నటువంటి అంతకుముందు అతఃపూర్వం అది పాము పుట్టైనా చీమల పుట్టైనా రెండింట్లోనూ ఒకసారి పాము బలవంతంగా అనేక మంది చీమలను చంపితే, అదే చలిచీమలు కొన్ని సందర్భాల్లో బలవంతమైన సర్పాన్ని కూడా చనిపోయేటట్టుగా కదలకుండా చేసి ఆ బురదలోనే కూరుకుపోయేలా చేసేస్తాయి ఈ చలిచీమలు. కాబట్టి కాల మహిమ ఎలా ఉంటుందో చెప్పలేము. ఎప్పుడు ఏ రకంగా పరిణమిల్లుతుందో. అందుకనే చాలామంది అంటూ ఉంటారు, వాళ్ళ బళ్ళు అయ్యాయి, బళ్ళు వాళ్ళు అయ్యాయి అంటూ ఉంటారు కదా. అది ఈ యొక్క పద్యాన్ని బట్టే, ఈ పద్యాన్ని బట్టే ఆ సామెత కూడా పుట్టుకొచ్చింది. నా ఈ పద్య విశ్లేషణ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలతో మీ శివ పొదళ్లపర్తి.